గైడ్ చేస్తాడు. నీ జాబ్ విషయంలో ప్రభు నిన్ను గైడ్ చేస్తాడు. నీకు మేలు కలిగినట్లుగా ప్రభు నిన్ను నడిపిస్తాడు. నువ్వు దేవుని మీద ఆధారపడుతూ, ఆయన చిత్తం మీద ఆధారపడుతూ ఉంటే మనకు క్షేమం కలిగేటట్లుగా, మన భవిష్యత్తుని ఎరిగిన దేవుడు. మన భవిష్యత్తు తెలుసు అంటారా? రేపు ఏం జరుగుతుందో మనకి ఏమండి తెలుసు అంటారా? చిలక ప్రశ్నలు చెప్తాను, లేకపోతే 20 రూపాయలు ఇస్తే రేపు ఏం జరుగుతుందో చెప్తాను అన్నాడంట. ఆ కుర్రోడు వెళ్ళి, సార్ అన్నా నీకు 50 రూపాయలు ఇస్తాను, నిన్నేం జరిగిందో చెప్పు అని అంటే, అదే తమ్ముడా 50 రూపాయలు నువ్వే ఎంచుకొని ఇంకో 10 రూపాయలు ఇస్తాను, లైక్ చేయి, పక్కే పొట్టకుట్టు కోసం నేను బతుకుతున్నాను, లైక్ చేయి, పోరా లైక్ చేయి. రేపు ఏం జరుగుతుందో మనకేం తెలుసు ప్రియమైన బిడ్డలారా? మన భవిష్యత్తు మనకు తెలియదు. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నీకు తెలియదు. కానీ నువ్వు దేవుని చిత్తం మీద ఆధారపడుతున్న వ్యక్తివిగా నువ్వు ఉంటూ ఉంటే దేవుడు అలా త్రోవ సిద్ధపరుస్తూ ఉంటాడు. క్షేమము కలిగేటట్లుగా ప్రభు త్రోవ సిద్ధపరుస్తూ ఉంటాడు. నువ్వు దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థనా పూర్వకంగా నువ్వు జీవిస్తూ ఉంటే సహోదరుడు సహోదరి, నీ మ్యారేజ్ ఏమిటో ప్రభు ఒక త్రోవను ఏర్పాటు చేస్తాడు. నువ్వు కలవరపడవసరం లేదు, నువ్వు ఆందోళన చెందనవసరం లేదు.